ఇప్పుడు భస్మధారణ ఉంది. శివాభిషేకం చేసేటప్పుడు శివుడికి జపం చేసుకున్నాం భస్మధారణ చేస్తాం. చాలామంది అంటారు అది కేవలం పురుషులు మాత్రమే చేయాలి, స్త్రీలు చేయకూడదని అంటారు. అది నిజమేనా? రెండోది ఏంటంటే భస్మధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి అద్భుతం జరుగుతుందో దానివల్ల ఉపయోగాలు ఏంటంటారు? శ్రీ గురు చరిత్రలో భస్మాన్ని ధరిస్తే వచ్చేటటువంటి ఫలితాలు దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వాముల వారు రెండవ అవతారం, దత్తాత్రేయుడు అవతారం రెండవ అవతారం ఆయన పెట్టారు, చెప్పారు. భస్మ గుట్ట అని ఉంటుందన్నమాట గాణగాపురంలో. అక్కడి నుంచి మట్టిని తెచ్చుకొని భస్మం కింద వేస్తాం. అసలు భస్మధారణ చేస్తే మన సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని గురుచరిత్రలో ఒక అధ్యాయంలో ఉంది. పంచముఖులానికి చెందినటువంటి అతను ఆ భస్మధారణ చేయడం వల్ల ఆయన ఏమవుతాడంటే వేద పండితుడిగా ఆయన ఎత్తినటువంటి జన్మలన్నీ కూడా గుర్తొస్తాయి. అండ్ ఆ 7వ జన్మలో ఇంకా నేను వేద పండితుడిని, ఇప్పుడు నేను పంచముఖులానికి చెందినటువంటి వాడిని, నేను ఇంకా అది వదలను, నేను అదే ఉండిపోతానంటే ఈయన వంటి మీద ఉన్న భస్మం ధూళిని దులిపేంట్రా అప్పుడు మామూలుడు అయిపోతాడంటే భస్మాన్ని దులిపేస్తే మామూలుడు అయిపోతాడు. ఇప్పుడు కుక్కలు కూడా చూడండి మట్టిలో దొర్లుతాయి, అవి దొర్లుతున్నంత వరకు మట్టి అదే భస్మం. అది అంతవరకు దానికి పూర్వజన్మ గుర్తులన్నీ వచ్చేస్తాయి, ఈవిల్ స్పిరిట్స్ కనబడతాయి, సూపర్ శక్తులు వస్తాయి. ఎప్పుడైతే దులిపేసుకుంటుందో మర్చిపోతుంది, దాని పూర్వజన్మ కూడా మర్చిపోతుంది. కాబట్టి భస్మం అనేటటువంటిది శవభస్మంతో చేస్తారు. కానీ ఆధునిక కాలంలో ఏమైందంటే ఆవు పిడకలతో భస్మాన్ని తయారు చేసి ఆ భస్మాన్ని మనం ధరిస్తామన్నమాట. సో అది త్రిపుండకం, 3 ఇలా వేళ్ళను పెట్టుకొని మనం 3 రాసుకోవాలా. ఎప్పుడైతే త్రిపుండ్రం అంటామో అప్పుడు మన యొక్క ఫేట్ను మనం మారుస్తాడు పరమేశ్వరుడు అవసరమైతే. అంటే స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు అంటారు? స్త్రీలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అంటే కర్ణాటకలో లింగాయట్స్ అంతా కూడా భస్మధారణ చేస్తారు స్త్రీలు. శివుడినే లింగంగా మెడలో ధరిస్తారు కాబట్టి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. రజస్వలైనప్పుడు లేకపోతే ఆ డేస్ 5 డేస్ ఇంట్లోకి రానప్పుడు అప్పుడు మాత్రం మానేయాలా, అంతేకాని స్త్రీలు పెట్టుకోకూడదు అనేటటువంటిది అది చాలా తప్పు అపోహ. అందువలన జగద్గురువులు ఎక్కడా చెప్పలేదు ఆదిశంకరులు స్త్రీలు పెట్టుకోకూడదని.